హాయ్ ఫ్రెండ్స్, నేను అమరావతిలో మంచి వీడియో చేద్దామని అయితే వచ్చానండి. అయితే బయట వర్షం బాగా పడేలాగా ఉంది. అందుకని నేను లాంగ్ వెళ్ళే పొజిషన్లో అయితే ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి వెళ్ళట్లేదండి. ప్రస్తుతం అయితే మన ఈ బ్రిడ్జి దగ్గరికి వచ్చాను. మొన్న గత వారంలో చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు అప్డేట్స్ పెట్టమని. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పన్ను వారధి పన్ను ఎంతవరకు వచ్చింది అనేది మనం ఎట్లా ఇప్పుడు లాంగ్ వెళ్ళలేకపోతున్నాం కాబట్టి పైకి వెళ్ళి ఒకసారి ఈ వీడియో అనేది ఒకసారి చూద్దామండి, స్టేటస్ ఎలా ఉందనేది. చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో చేసి. మధ్యలో కొంచెం వర్క్ పని మీద నేను కొంచెం చేయలేకపోయాను. ఈరోజు అయితే దీన్ని గురించి కొంచెం తెలుసుకొని మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో చేద్దామని అయితే వస్తున్నానండి. యాక్చువల్గా నేను చేయాల్సిన వీడియో ఏంటంటే, అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు 17 E3 ఇవన్నీ చూపించాను కదండి. దాని పక్కన ఇంకొక రోడ్డు ఉందండి, అనంతవరం నుంచి వేరే ఊరు రూట్లో. అక్కడికి వెళ్దామని అయితే బయలుదేరాను. అయితే వాస్తవంగా మన తాడేపల్లి నుంచి ఇక్కడ రావడానికి ఒక ఒక 10 కిలోమీటర్ల లోపు వచ్చాను. వచ్చేసరికి బాగా మబ్బు చేసి వర్షం పడింది కొద్దిగా. తర్వాత మళ్ళీ కొద్దిగా ఆగిందండి. మళ్ళీ పడే అవకాశం ఉందని చెప్పి నేను ఆగిపోయి ఇక్కడ దగ్గరలో ఉందని చెప్పి ఈ వీడియో అయితే చూపిద్దామని అయితే వచ్చానండి. ప్రజెంట్ సైడ్ వాల్స్ సైడ్ ఇవి ఉన్నాయి కదండి, అవి కాంక్రీట్ నింపడానికి అయితే ఇవి సెట్ చేస్తున్నారండి, సెంటరింగ్ అనేది. ఇవన్నీ ఇట్లా పెట్టేసి చేస్తారు. అయితే అటు సైడు కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయి దాన్ని ఈ విధంగా కట్టేసి ఇక్కడ రోడ్డు కూడా చాలా వరకు వేసేసి కాంక్రీట్ తోటి దానిపైన వాటరింగ్ కోసం గోను పట్టాలు అయితే వేసారండి. ఇది వాటర్ ట్యాంకర్లతోటి ఇట్లాగా దీన్ని తడిపేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి పైనుంచి పెద్ద పెద్ద టిప్పర్లు, లారీలు అయితే వస్తున్నాయండి. ఇవి బ్రిడ్జి కన్స్ట్రక్షన్ రోడ్డు సంబంధించిన వెహికల్స్ అండి ఇవన్నీ. దానికి కావలసిన గ్రావిల్స్ కానీ ఫ్లైయాష్ కానీ వీటి ద్వారాగా, టిప్పర్ల ద్వారాగా విజయవాడ సైడ్ నుంచి మన అమరావతిలోకి అయితే వస్తున్నాయండి. చాలా వరకు అయితే బ్రిడ్జి పని కంప్లీట్ పూర్తిగా అయిపోయిందండి. సైడు ఈ కాంక్రీట్ ఈ సైడ్ వాల్స్ పిల్లర్స్ కానీ అట్లాగే మధ్యలో అక్కడక్కడ ఉన్నాయండి, అవన్నీ చేస్తున్నారు. ఈ ఈ కాంక్రీట్ ఇది వేసేస్తే కనుక రెండో బ్రిడ్జి అనమాట ఇది. వర్షంలో కూడా పనులు చేస్తున్నారండి వీళ్ళైతే. చాలామంది వర్కర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసేస్తున్నారు. ఐరన్ చేసేవాళ్ళు ఐరన్, కాంక్రీట్ చేసేవాళ్ళు కాంక్రీట్, దానికి సపరేట్గా డివైడ్ చేసుకొని వర్క్ అయితే మాత్రం చాలా స్పీడ్గా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద టిప్పర్లు అండి ఇవి. హెవీ లోడ్స్తో వస్తున్నాయి. ఒక పక్క టెస్టింగ్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ పనులు కూడా పూర్తి అవ్వడానికి అయితే దీన్ని ఒక బ్రిడ్జిని అయితే బాగా వాడుతున్నారండి. ఇదంతా హైరైన్ అండి. వీళ్ళు కాంక్రీట్కి సంబంధించిన రాడ్ బెండింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ రాడ్ బెండింగ్ వర్క్ అనేది మిషనరీ ద్వారా జరుగుతుందండి. ఇదంతా హైడ్రాలిక్ మిషన్. దాని అంతటదే వీళ్ళు మార్క్ చేసి వదిలేస్తే చక్కగా అది ఏ షేప్లో కావాలో ఆ షేప్లో డిజైన్గా వాళ్ళకి అనుకూలంగా కట్ చేస్తుంది. ఆ మార్కర్ తోటి ఎక్కడైతే కాంక్రీట్ ఫిల్ చేస్తారో అక్కడ దీన్ని అయితే సెట్ చేస్తారనమాట. అది ఫ్రెండ్స్, ఇది హైడ్రాలిక్ మిషన్ అనమాట. ఇదివరకు అయితే రాడ్లతోటి మనుషులు బెండింగ్ చేసి చాలా కష్టపడేవాళ్ళు. కొద్దిగా ఈ కష్టానికి తోడు ఈ యంత్రాలు రావడంతో టెక్నాలజీ యూజ్ చేసుకొని వర్క్ అనేది చాలా సింపుల్గా అనేది జరుగుతుంది. ఈ విధంగా కొన్ని రెడీ అయిపోయినాయి, మళ్ళీ ఇట్లా చేస్తున్నారు. అట్లా ఇవన్నీ సెట్ చేశారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఎక్కడెక్కడ అవసరమో అక్కడైతే ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బ్రిడ్జి పైకి అయితే వచ్చేసాను. నా బండి కింద రోడ్డు మీద పెట్టేశాను. ఇక్కడ ఏమేం జరుగుతుందో చూపిద్దాని అయితే వచ్చాను కదా. ఇవి సెంటరింగ్ బోర్డు పెట్టారు కదండి అవుట్ సైడ్ వాల్కి. ఆ గ్యాప్లో నుంచి కాంక్రీట్ నింపేటప్పుడు వాటర్ వస్తుంది కదా, కాంక్రీట్ వాటర్ దాని ద్వారాగా కిందకి వెళ్ళిపోయి కాంక్రీట్ కిందకు వచ్చేసి ఆ సైడ్ బ్లాక్స్గా పెట్టారు కదా, అవి చాలా డిజైన్గా కనబడుతున్నాయి. అవి మీద సిమెంట్ పడి కొంచెం ఇదిగా కనబడకుండా ఉండడానికి సిమెంట్ అనేది బయటికి వెళ్ళకుండా వీళ్ళు అనేది అట్లా ఫిల్ చేసేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జి పైనుంచి చూస్తుంటే చాలా ఎత్తులో ఉంది బ్రిడ్జి. కింద అటు సైడ్ బ్రిడ్జికి సంబంధించిన మెటీరియల్స్ అంతా ఉందండి. సెంటరింగ్ అదే హెవీ క్రైన్స్ కానీ ఇలాంటివి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరి వర్క్లో వాళ్ళు ఉన్నారండి. నేనైతే ఒక వీడియో పర్మిషన్ కోసం అడిగి వచ్చి చేస్తున్నాను. అయితే
ఇక్కడ వీళ్ళది కార్ అవుట్ వస్తుంటే లిఫ్ట్ అడిగానండి. లిఫ్ట్ అడిగితే ఎక్కిచ్చారు. కొంచెం చక్కగా పైకెక్కి నేను పైనుంచి చివరి దాకా వెళ్దామని మొన్న ఒక వీడియో చేశాను, కానీ సగం వరకే వచ్చి చేశానండి. తర్వాత వెళ్ళడం కుదరలేదు. ఇందులో ఏంటంటే పూర్తిగా వచ్చి అసలు ఎంతవరకు రెడీ అయిందో చూపిద్దామని అయితే వచ్చానండి. రోడ్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. వర్క్ అంతా సైడ్ కనపడుతున్నాయి చూసారా, అవి ఆ ఫినిషింగ్ వర్క్లు మధ్య మధ్యలో ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసేస్తే చాలా వరకు అయిపోయింది. ఒకటైతే కంప్లీట్ అయిపోయిందండి. గట్టిగా వీళ్ళు చేసే వర్క్ను బట్టి చూస్తుంటే ఒకటైతే 2-3 నెలలను క్లియర్ అయిపోయేటట్టు ఉందండి. అయితే వీళ్ళు ఏంటంటే దీని మీద నుంచి పక్క బ్రిడ్జి పైకి ఉన్న వర్క్ అయితే చేస్తున్నారు. దానివల్ల 2 కంప్లీట్ చేయడం వల్ల కొద్దిగా నిదానంగా జరుగుతుంది. ఏదేమైనా కానీ ఒక 5-6 నుంచి 7 నెలల లోపల ఇది అనేది మొత్తం అందుబాటులోకి వచ్చేసిద్ది. అందుబాటులోకి వచ్చేస్తే కనుక రాజధానిలోకి రావడానికి, అమరావతిలోకి ఏ మెటీరియల్ అయినా కానీ, కన్స్ట్రక్షన్కి సంబంధించిన మెటీరియల్ కానీ, ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఏదైనా కానీ సిటీలో నుంచి, విజయవాడ సిటీలో నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చక్కగా లోపలికి వచ్చే విధంగా చాలా బాగుంటుందండి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాల్సిన బళ్ళన్నీ వెళ్ళిపోవచ్చు. అట్లాగే చెన్నై నుంచి వచ్చే బళ్ళు వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళిపోవచ్చు. ఇట్లాగే వైజాగ్ నుంచి వచ్చే బళ్ళు కూడా ఇట్లా వెళ్ళిపోవచ్చు అండి. సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా వెళ్తాయి అన్నమాట వెహికల్స్ అన్నీ. అయితే చాలామంది అడుగుతున్నారని చెప్పి ఈ వీడియో మళ్ళీ చేశానండి. అంతకుముందు చేశాను, అయితే ఇంత డీటెయిల్గా దగ్గరికి వచ్చి అయితే చూపించలేదు, ఎందుకంటే ఆ రోజు కుదరలేదనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి, అయితే ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నాను. అట్లాగే లైక్స్ చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తే ఏంటంటే మనం ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం కదా, లైక్స్ రావట్లేదని చెప్పి పక్కన కొంచెం ఎందుకురా నీకు ఇలాంటివి అని చెప్పి మా ఫ్రెండ్స్ అంటున్నారు. అయితే కొంచెం మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కాస్త ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, హెవీ టిప్పర్లు ఎంత వేగంగా వస్తున్నాయో. అయితే వస్తున్నా కానీ చాలా విశాలమైన రోడ్డు కాబట్టి ఎట్లాంటి టిప్పర్లు 4 వరుసగా పక్కన పెడితే అంత పెద్ద బ్రిడ్జి అనమాట ఇది. చూడటానికి అయితే వీడియోలో ఇలా కనపడుతుంది, కానీ చాలా పెద్ద బ్రిడ్జి అనమాట ఇది. ఇవి 2 పూర్తిగా అందుబాటులోకి వస్తే కనుక ట్రాఫిక్ ఇబ్బందులు అనేది చాలా వరకు తగ్గిపోతాయి. పైనుంచి అయితే లొకేషన్ చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. ఒక పక్క మబ్బు పట్టేసి ఉంది కదా, ఆ ఎండ ఎక్కువ లేకపోవడం వల్ల లొకేషన్ అది చూడటానికి చాలా చక్కగా ఇదిగా కనపడుతుంది ఫ్రెండ్స్. నేనైతే కారు పైకి ట్రక్లోకి వెనక్కి వచ్చేసి చూస్తున్నానండి. కింద లోపల నుంచి తెస్తున్నా అంతగా అర్థం కావట్లేదు అని చెప్పి ఒక వీడియో అలా చేసాను. కాసేపు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇదేదో బాగా ఇచ్చేస్తామని చెప్పి ఆపుతారేమో అని నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. మనకి డ్రోన్ షాట్స్ వీడియో చేద్దామంటే డ్రోన్స్ లేదు ఫ్రెండ్స్ మన దగ్గర. అట్లాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి మన దగ్గర అంత ఎక్విప్మెంట్ ఏమీ లేదు. నేనేంటో నా చిన్న ఫోన్లో ఏదో నాకు తెలిసిన విధంగా నేనైతే వీడియోస్ అయితే చిత్రీకరిస్తున్నాను. ఇది అందరికీ చేరాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఈ వీడియో ఎడిటింగ్లో కొంచెం చిన్న చిన్న స్మెల్లింగ్స్ ఏమైనా తప్పుగా ఉంటే ఏమనుకోమాకండి. ఎందుకంటే నేను ఎక్కువగా చదువుకోలేదు, అది ఇంగ్లీష్ అనేది సరిగ్గా రాదండి, అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది. ఏదో ట్రై చేస్తున్నాను, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఇది ఫ్రెండ్స్, చక్కగా లిఫ్ట్ అడగాలి ఇచ్చారు ఆయన. ఇప్పుడు అటు నుంచి ఎలాగ వస్తానని అడుగుతున్నారు. అటు నుంచి అయితే టిప్పర్లు వస్తున్నాయి కదా, చివరి దాకా వెళ్ళిపోయి వచ్చేటప్పుడు మళ్ళీ లిఫ్ట్ అడిగి వచ్చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జి అనేది రెడీ అవ్వలేదు కాబట్టి నేనేదో యూట్యూబ్ వీడియో చేయడానికి అయితే వచ్చానండి. అట్లాగే విషయం ఏంటంటే ఎవరో రామాకండి ఈ పూర్తయ్యే వరకు, ఎందుకంటే పూర్తి అయిన తర్వాత గ్రాండ్గా ఓపెన్ అయింది కదా, అప్పుడు అందరూ తిరగచ్చు. ప్రజెంట్ అయితే వర్క్ జరుగుతున్నాయి కాబట్టి వేరే ఎవరికి పర్మిషన్ లేదు, నో ఎంట్రీ ఇక్కడ రావడానికి. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసామండి. అక్కడ చాలా దూరం నుంచి నేను ఇక్కడ దిగిపోయి ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి మొత్తం మీకు చూపిస్తానండి. మిగతా ఇంకా వీడియోస్ ఉన్నాయండి. ఈ బండి ఏంటంటే మనకి లిఫ్ట్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ చెప్పాను. వాళ్ళు ఓకే బాగా చేయన్నారు ఫ్రెండ్స్. హెవీ రాడ్స్ తోటి ఇవి హార్క్ వెల్డింగ్ చేసి చక్కగా దీన్ని బ్రిడ్జికి రెండింటికి మధ్యలో ఇచ్చేసారండి బళ్ళు తిరగడానికి.
హెవీ డంపర్లో టిప్పర్లు తిరుగుతున్నాయి కదా, వాటికి టన్నేజ్ తట్టుకోవడానికి స్ట్రాంగ్ది ఇచ్చాడు. ఫ్రెండ్స్ ఇదేంటంటే కాంక్రీట్ని హైడ్రాలిక్ హై పవర్ తోటి పైపు ద్వారాగా పంపిస్తూ ఉంటుందండి. దీని ద్వారాగా పైపు ద్వారాగా పంపిస్తుంది. ఇక్కడ ఉన్న జాయింట్లు ఫిల్ చేయడానికి దాన్ని వాడతారండి, ప్లాస్టింగ్ టైప్లో. ఇది విజయవాడ సైడ్ ఉన్న కాలం అండి. ఈ కాలం మీద వర్కే జరుగుతుంది. ఇది ఫిల్లర్ అనేది సెట్ చేస్తున్నారు. బాక్సులు అంటే మన ఈ కనపడుతున్నాయి చూసారు, ఇవ్వండి ఈ కాంక్రీట్ బాక్సులు అనేది సెట్ చేస్తున్నారు. దాని ద్వారాగా వర్కర్స్ అయితే ఎప్పుడూ పనిచేస్తున్నారండి. నిరంతరం నైటు పగలు శ్రమించి పనిచేస్తున్నారు. అందుకని తొందరగా ఇది పూర్తి దశకి చేరుకుంది, త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఇక్కడైతే హెవీ ట్రక్స్ ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్.